ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమీ వచ్చింది? ఎందుకంటే రేవంత్ రెడ్డి 55,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాడు. అది రాంగ్ అండి. ఎక్కడ ఇచ్చాడు? ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు? అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపోము, ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం, మేము జాబ్లలో ఉండేవాళ్ళం కదా. రాజకీయ స్టేజ్ మీద అదే చెప్తున్నాడు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాం నిరుద్యోగులకు అని చెప్తున్నాడు. ఓకే అంటున్నాడు కదా, ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లానే యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి, ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా. ఏమనండి యూట్యూబ్ లో, ఛానల్స్ లో, ట్విట్టర్ అన్ని ఉన్నాయి కదా. ఎప్పుడు వేసాడో మాకు చూపెట్టమనండి, మేము చూస్తాం. అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి. మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు. 3 years నుండి మేము చూస్తున్నాం, 3 years నుండి. ఇప్పుడు 2 months అక్టోబర్లో వేసేది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు. కాబట్టి మాకు క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి. మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ రావాలనుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? మార్పు ఏముందండి అసలు? మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా, అంటే ఏమంటే నేటి బాలలే రేపటి పౌరులు, కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారండి. ఇక్కడ ఏం లేదు. విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు. మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి జాబ్ క్యాలెండర్ కొద్ది ఎలా ఇప్పుడు జూన్ 2కు జాబ్ క్యాలెండర్ వేయాలి, అదొకటి వచ్చేసిందండి. జాబ్ క్యాలెండర్ 2కి వేయాలి కదా, అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్ పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి? మేము పిచ్చి వాళ్ళమా? ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉన్నామండి. మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి హైదరాబాద్కి వచ్చినాం. అక్కడ నుండి ఛార్జ్ ఎంత? 3 years బేబీని వదిలేసి వస్తున్నాం, ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం. ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు, మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా? 2 monthsకి 3 monthsకి ఎందరు పంపిస్తారు? హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి మేము. ఒకసారి మా ఫీలు అన్ని కడతా అని చెప్పు, అప్పుడు ఎప్పుడైనా వేసుకుంటాం మేము. కట్టుమనండి ఫీలు. ఆ రోజు మీతో కొంతమంది మేధావులు కూడా, ఆగ్నూర్ మురళి కావచ్చు, కోదండరామ్ కావచ్చు, రియా సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకోసం ఆ రోజు మీతోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ వేసే ప్రయత్నం చేస్తారా? వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీ నిరుద్యోగులు కలిసేలేదు సార్. వాళ్ళు థింక్ చేయాలి సార్. వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, లేదు అన్న, కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు. అదే అర్థం. క్వశ్చన్ మార్క్ అక్కడే. ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు? తిరిగి అక్కడికే వస్తుండు, మళ్ళీ తిరుగుతుండు అక్కడికే వస్తున్నారు. అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా? ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి అని పెట్టేస్తాడు. ఇది చదవాలి, అది చదవాలి. అరే మేము చదువుతాం. ఒకసారి నువ్వు మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి. ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము సెల్యూట్ కొడతాం. మేము ఒకసారి మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి. నేను అదే అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏం చెప్తారు మీరు? పరిపాలన గురించి నాకు అవసరం లేదండి, నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనే కదా. ఒకసారి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్, పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతలా తిప్పాల పడేవారు. భయం ఒక్కవేళ వాళ్ళ పిల్లల్ని స్టేజ్ లో పంపి చూడమను, అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి, ఎలా వేయాలో తనకు తెలుస్తుంది. ఎవరైనా ఒక ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి రావాలి. చెప్తున్నాడు ప్రజావానికి రావచ్చు, కలవచ్చు, మా మినిస్టర్స్ ఉన్నారు, మీ అందరూ కలిసి ఏం చేయాలి? మాకు కలవడం అవసరం లే, పరిపాలన బాగుండాలి. క్యాలెండర్ 2కి వేస్తున్నారు కదా, అదే మాట మీద ఉండే అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి. మాకు అదే చాలు. ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది, ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ చేస్తాం. మాకు అంతే. నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు. ఎక్కడి నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది? మీకు అవసరమా? మాకు మేము గెలిపించింది తనని, తనకు అంత ఇది ఉండదు. తనకు కావాలంటే వచ్చి మమ్మల్ని మీట్ కమ్మనండి. మా సమస్యను తను కనుక్కోవాలి, కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా? ఇది ఎక్కడి క్వశ్చన్? ఆ స్థానంలో ఉన్నవాటి ఎవరు? కారణం ఎవరు? మేమే కదా. అంటే కొంతమంది విద్యార్థులు నోటిఫికేషన్ వద్దని కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇదిరా అదే చూపెట్టమంటున్నా అండి. నోటికి వచ్చింది ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా అంటే ఏదో దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. అరే ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది, మరి ఆ ధర్నా కూడా ఎక్కడొకటి లింక్ అప్ ఉండొచ్చు కదా. ఆ లింక్ అప్ చూపెట్టండి. నోటికి వచ్చింది మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ అండి.